బ్యాక్ టు ఫోర్త్ ఎస్టేట్. వర్సిటీ వ్యవహారాల్లో సర్కార్ ఎందుకు తలదూర్చుతోంది? విద్యార్థులు పాలిటిక్స్ మాట్లాడవద్దని అనటం దేనికి సంకేతం? స్టూడెంట్స్పై ఆంక్షలు విధించడం సబబేనా? వర్సిటీ పాలిటిక్స్ గురించి చర్చిస్తున్నాం. రామచంద్రమూర్తి గారు, మీరు చెప్పండి సార్. చంద్రబాబు నాయుడు గారు హిమ్సెల్ఫ్ స్టూడెంట్ లీడర్గా ఎదిగింది మనం చూసాం. ఆయనే ముందు వరుసలో ఉంటారు. ఎస్వి యూనివర్సిటీలోనే ఆయన ముందు వచ్చిన అతను ఈరోజు విశ్వవిద్యాలయాల్లో రాజకీయాలు వద్దనటం, స్టూడెంట్స్ని రాజకీయాలను దూరంగా ఉండమనటం ద్వంద్వ పరిణామాల్లో కనిపించట్లేదు. నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు పాలిటిక్స్ కావాలి, తను పాలిటిక్స్గా ఉన్నప్పుడు స్టూడెంట్స్ పాలిటిక్స్కి దూరంగా ఉండాలని, అది కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ధోరణి మొదలైంది. ఇందాక రాంబాబు గారు తగ్గ చెప్పారు. ఇప్పుడు రేపు జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతిలో మీటింగ్ పెడతారు. ఆయన చెప్తారు. మన్నాడు మీటింగ్ పెట్టి శ్రీనివాసరావు గారు లేకపోతే అచ్చెన్నాయుడు గారు బుచ్చే చౌదరి గారు పోయి మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తప్పు, మనకి ప్రత్యేక హోదా అక్కర్లేదు, ప్రత్యేక ప్యాకేజెస్ సరిపోతుందని చెప్పచ్చు కదా. ఇది ఓపెన్ సొసైటీ, ఇది బహిరంగంగా చర్చించుకోవచ్చు, డిబేట్ జరగాలి, డిబేట్ని ప్రోత్సహించాలి. నిజానికి ప్రజాస్వామ్యంలో డిబేట్ అనేది చాలా ముఖ్యం. సోక్రటీస్ టైం నుంచి ఇప్పటిదాకా డిబేట్ మీదనే మన మానవ పురోగతి ఆధారపడింది. డిబేట్ జరగాలి, ప్రశ్నించాలి, సమాధానాలు రాబట్టాలి, అట్లాగే మనం ప్రగతి సాధిస్తాం. డిబేట్ వద్దంటే ఎట్లా, రాజకీయం వద్దంటే ఎట్లా? రాజకీయం రాంబాబు గారు ఇంకో మాట కూడా అన్నారు, అంటే అది మార్గం సక్రమైందా లేకపోతే సరైంది కాదా అనేది విద్యార్థులు నిర్ణయించుకోవాలి తప్ప ఎవరు. ఆ వివేకం విద్యార్థులకు ఉంది. విద్యార్థులు ఏదో ఆవేశపడలేని కానీ వాళ్ళైతే ఎడ్బొమ్మంటే అటు గొర్రెపోతారని అనుకోవడం తప్పు. విద్యార్థులకు చాలా వివేచన ఉంది, వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకోగలరు, వాళ్ళ సమాచారం ఇస్తే చాలు. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి గారు రేపు పోయినా లేకపోతే ఇంకా విశాఖపట్నం అయినా ఎక్కడికి పోయినా కూడా ఆయనకు తెలిసిన వాస్తవాలు చెప్తారు. వాటిని స్వీకరించడం ద్వారా తిరస్కరించడానికి ఆ యువజనులు నిర్ణయించుకోవాలి. ఇప్పుడు ఈ దేశంలో 35 ఏళ్ల లోపు వాళ్ళు 60% మంది జనాభాలో ఉన్నారు. యంగెస్ట్ కంట్రీ ఇన్ ది వరల్డ్. అట్లాంటప్పుడు ఇక్కడ యువకులతో మమేకం కాకపోతే, యువకులతో కరచాలనం చేయకపోతే ఎట్లా? యువకులతో మాట్లాడాలి, యువకులు చెప్పాలి, అదే పని చేస్తున్నారు. ఆయన తప్పేమని దాన్ని ప్రోత్సహించాలి. కానీ వాళ్ళంటే వాళ్ళకి డిబేట్ పెట్టుకోవచ్చు, దీన్ని కాదని చెప్పచ్చు, నిరూపించవచ్చు, కన్విన్స్ చేయొచ్చు, ఆ ప్రయత్నం చేయాలి. కానీ అసలు మేము మాట్లాడొద్దంటే ఎట్లా? అసెంబ్లీలో మాట్లాడినవారు, బయట మాట్లాడినవారు మాట్లాడు కదా, ప్రజాస్వామ్యం ఎట్లా? అలాంటి పరిస్థితులు ఉన్నాయా సార్ మాట్లాడిచ్చేది? ఇప్పుడు 2 రాష్ట్రాల్లో కూడా గమ్మత్తుగా ఉంటుంది. ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా మీరు ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రం కోసం ఏదైతే ఉద్యమాలు అయితే జరిగినాయో, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాన్ని ఒక చరిత్రగా సిలబస్గా తీసుకొని ఇవాళ గ్రూప్ 1 గ్రూప్ 2లకు లేకపోతే విద్యార్థులు చేసిన త్యాగాలకు సంబంధించి పాఠాలు నేర్చుకొని ఉద్యోగాలు సంపాదించుకునే పరిస్థితి వాళ్ళ రోజున ఈవెన్ పాఠ్యపుస్తకాల్లో కూడా చేర్పిస్తూ ఉన్నారు. ఇంకో పక్కన అదర్వైజ్ వెన్ యూ టేక్ ఇట్, రేపైనా సరే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ప్రత్యేక హోదా రావటమో రాకపోవటమో స్పెషల్ ప్యాకేజ్ అనేది చరిత్రలో మిగిలిపోయే విషయమే అది. సో దానికి సంబంధించిన పదఘట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళ రోజున నిషేధించాలనుకోవటం ఏదైతే ఉందో ఇది భావి రాజకీయాలకు మాత్రం ఇది గొడ్డలు పెట్టు లాంటిది. ఇది డెఫినెట్గా ఒక చదువుకున్న వ్యక్తిని నువ్వు ఈ వైపు చూడొద్దు, ఇది చదవద్దు, లేకపోతే ఇది నిరోధించబడుతుంది అనేది నేను ఇందాక చెప్పినట్టు అసాంఘికం కానంత వరకు అది చేయటం అనేది తప్పు. అది మీరు ఒకవేళ కనుక కన్విన్స్ చేసుకోగలిగితే మీరే అసలు ముందు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ముందే మీరు వెళ్ళి వై డోంట్ యూ అడ్రస్ ది స్టూడెంట్ కమ్యూనిటీ? అంటే అడ్రస్ చేయడానికి వాళ్ళకంటూ ఒక కరెక్ట్ అవగాహన ఉండాలి కదండి. అంటే మనం ఏ స్టాండ్ తీసుకుంటున్నాం అనేది పార్టీ అటు బీజేపీ కానీ తెలుగుదేశం కానీ చెప్పని పరిస్థితి. సరే, అంటే హోదా ఇస్తున్నావా లేదా అని బీజేపీ చెప్పదు, హోదా తెస్తున్నావా లేదా అనేది టీడీపీ చెప్పదు. ఆంధ్ర రాష్ట్రానికి ఏం కావాలి, ఏం చేయాలి అనే దాని మీద భారతీయ జనతా పార్టీ స్పష్టత ఉంది. ప్రత్యేక హోదా కావాలా సార్? ప్రత్యేక హోదా కావాలా లేదా కదా, ఏం కావాలి, ప్రజలకు ఏం కావాలి, ప్రత్యేక హోదా అక్కర్లేదా? ప్రత్యేక హోదా అక్కర్లేదు అనట్లేదు. ఇప్పుడు కూడా ఎవరు ప్రత్యేక హోదా ఎవరైనా మోడీ గారు ఎక్కడ చెప్పలేదు కదా. ఇస్తామని కూడా చెప్పడం కాదు, ఇస్తామని చెప్పడం కోసం దానికి ఒక చాలా ఆలోచన ఉంది. ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే ఆంధ్ర రాష్ట్రానికి ఏదైతే విభజన చట్టంలో ఉన్నాయో ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం. ఒక విషయం విద్యాలయాల విషయంలో కానీ ఏదైనా విషయాల్లో కానీ దాదాపుగా 24/7 కరెంట్ విషయం, ఈ అభివృద్ధి అంశాలన్నీ ప్రత్యేక హోదాతో ముడిపడి ఉన్నాయా? ప్రత్యేక హోదాతో ముడిపడకుండా కూడా చేయాల్సిన విషయాలు ఏవైతే చేస్తున్నాం, ప్రత్యేక హోదా వల్ల వచ్చేటువంటి లాభాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా చేయడానికి ఉంది. దాని గురించి ఇప్పుడున్న 14వ ఆర్థిక సంఘం కూడా డిస్కస్ చేస్తుంది. దానికి సంబంధించిన విషయాలు ఉన్నాయి. ఏదైతే గవర్నమెంట్ 60 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ వదిలేసిన విషయాలు ఉన్నాయో వాటన్నిటి మీద కూడా భారతీయ జనతా పార్టీ పరిపూర్ణ అవగాహనతో వీటన్నిటి తర్వాత పార్లమెంట్ లో వెంకయ్య నాయుడు గారు చెప్పిన విషయం 10 సంవత్సరాలు మాకు ప్రత్యేక హోదా కావాలి అని చెప్పారు. అప్పుడు ఇవేమి అడ్డు రాలేదండి. మీరు చెప్పిన దానికి కూడా ఉన్న విషయం ఏంటంటే ఆ రోజున పార్లమెంట్ లో చాలా తక్కువ సమయంలో మాకు కావాల్సిన విషయాల గురించి భారతీయ జనతా పార్టీ ముందుంది. హరిబాబు గారి నాయకత్వంలో మేమంతా వెళ్ళి ఢిల్లీలో కూర్చుని
వచ్చినాయి. ఆ రాష్ట్రం విడిపోతే కావాల్సిన విషయాల గురించి వాటి కూడా చర్చించడం జరిగినప్పుడు మాకు ఇలా ఫలానా విషయాల గురించి కావాలి అంటే అట్ట కాదు, మీకు ప్రత్యేక హోదా ఇస్తామనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ముందు పెట్టినప్పుడు ప్రత్యేక హోదాలో ఏమేమి చేరుస్తారనే విషయాన్ని గురించి డిస్కస్ చేయాల్సిన సమయం చాలా తక్కువ ఉండటంతో ప్రత్యేక హోదా ఇస్తాం, ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని విధాలు ఆదుకుంటాం అనే విషయం చెప్పడం జరిగింది. అయితే ప్రత్యేక హోదాలో ఇవన్నీ ముడిపడి ఉన్నాయనే ఉద్దేశంతో ఈ తప్పంతా కాంగ్రెస్ దే అంటారు మీరు? పక్కాగా 200% కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దుర్మార్గమైనటువంటి చర్య ఏదైనా ఉందంటే ఈ దేశానికి విభజన చట్టాన్ని ప్రాపర్ గా చేయాలి. మరి మీరు ఇప్పుడు ఎందుకు సరి చేయలేకపోతే మీరు ఎందుకు సరి చేయలేకపోతే ఇంకా ఎన్ని సంవత్సరాలు చెప్తారు సార్? రాంబాబు గారు 60 ఏళ్ళ ఆవు కదా అని నేను కూడా రాంబాబు గారు సార్ చర్చ మరొక వైపుకు వెళుతుంది, నాకేం అభ్యంతరం లేదు. అది కూడా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఎందుకంటే ప్రత్యేక హోదాని తెలుగుదేశం అలాగే భారతీయ జనతా పార్టీ ఇస్తున్నాయా, ఇవ్వటం లేదా, అసలు ఇస్తారా ఇవ్వరా అనే దాని మీద స్పష్టత లేదు. ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటారా లేదనేదే స్పష్టత లేదు. దాని గురించి చర్చించుకుంటూ పోతే చాలా దూరం పోవాలి. అదే సార్, అంటే ఇప్పుడు వాళ్ళు విద్యార్థులకి వెళ్ళి చెప్పడానికి వాళ్ళకి క్లారిటీ లేదు అని చెప్పడమే ఇక్కడ ఉద్దేశం సార్. చెప్పండి సార్. విద్యార్థులకి చెప్పడానికి మాకు క్లారిటీ ఉంది. ఏం చెప్తారు? ఇవ్వమని చెప్తారా, ఇస్తామని చెప్తారా? విద్యాలయాలు తీసుకొచ్చాం, NIT తీసుకొచ్చాం, IIT తీసుకొచ్చాం. NIT IIT కాదు, ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నాం. ప్రత్యేక హోదా ఇస్తారా లేదా చెప్పాలి. విద్యార్థులకు సంబంధించిన విషయంలో భారతీయ జనతా పార్టీ క్లారిటీగా ఉంది. రాంబాబు గారు, రామకోట గారు మీరు బుల్డోజ్ చేయకండి, నేను చెప్పేది వినండి సార్, ప్లీజ్ నేను చెప్పేది వినండి. బుల్డోజ్ చేయకండి. ఏంటంటే మీ క్లారిటీ ఉందని మీరు అనుకుంటున్నారు, మేము అనుకోవటం లేదు. మా అభిప్రాయం ప్రజలు ఏమనుకుంటున్నారో కూడా మీకు తెలుసు, కానీ చెప్పలేరు. నేను అంటున్నది ఏంటంటే ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారు కాదు, లేదా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కాదు. మీరు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చమని కోరుతున్నాం. మేము ప్రత్యేక హోదాని రాష్ట్ర విభజన తర్వాత వస్తున్నటువంటి అంశం కాదు, అది ఒక అంశం. దాని మీద మీకు క్లారిటీ ఉంటే తప్పనిసరిగా ప్రజలకు చెప్పండి, విద్యార్థులకు చెప్పండి. మేము త్వరలో ఇవ్వబోతున్నాము, అనవసరంగా ఆందోళన చేయవద్దు. మీరు ఒక్క మాట చెబితే మేము చాలా సంతోషిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా రిక్వెస్ట్ చేసి రేపు 26వ తారీఖున జరిగేటటువంటి నిరవధిక నిరాహార దీక్షను కూడా ఆగమని కోరుతాం. మీరేమి తొందరపడొద్దు, నిరాహార దీక్షలు చేయవద్దు. మేము అతి త్వరలో మేము ఇవ్వబోతున్నామని ప్రధానమంత్రి గారి చేత ఒక్క మాట అనిపించండి, ఆందోళన విరమింపు చేయమని చెప్పండి. తప్పలేదు ప్రజాస్వామ్యంలో. ఒక రాజకీయ పార్టీగా మీరు చేసేదాన్ని మేము కాదన్నాం. రాంబాబు గారు, ఒక రాజకీయ పార్టీగా మీరు చేసేటువంటి విషయాలన్నింటినీ కూడా మేము సంబంధం లేదు, ఇది మీకు అంతర్గత విషయం. దాని గురించి మనం మాట్లాడట్లా. మనకు కావాల్సింది ఏంటంటే రాష్ట్రానికి ఏం కావాలనే దాని మీద క్లారిటీ ఉంది, చేస్తున్నారు. రామకోట గారు చెప్పండి. రామకోట గారు, రాష్ట్రానికి ఏం కావాల్సింది ఏమిటి అనేది మీకు బాగా తెలుసు, మీరు చేస్తారు అనేది ఒక ముద్దు మాట. అలా కాదు, ప్రత్యేక హోదా కావాలా వద్దా, ఇస్తారా ఇవ్వరా, ఇవ్వడానికి ఇబ్బందులు ఉన్నాయి అంటే అది వేరే అంశం. దాని గురించి మనం చివరి చర్చిద్దాం. ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే ఇవాళ ముఖ్యంగా విద్యార్థులకు రాజకీయాలు అవసరమా లేదా, విద్యార్థులకు రాజకీయ పార్టీలు వెళ్ళి యూనివర్సిటీలో మీటింగ్స్ పెట్టి సమాజానికి కావాల్సిన విషయాలు చెప్పడం సమంజసమా కాదా అంటే చాలా బాధాకరమైన విషయం. మీరు అందరూ కూడా ఆలోచించవలసింది ఏమిటంటే, ఒక్క మాటతో నేను ముగిస్తాను. విద్యార్థులకు రాజకీయాలు అనవసరం అనేటువంటి ధోరణి చాలా ప్రమాదకరమైనటువంటి ధోరణి. విద్యాలయాల్లో రాజకీయాలు లేకపోవటం వలనే ఇవాళ రాజకీయ వ్యవస్థ భ్రష్టు పట్టబోతుందని కూడా నేను నమ్ముతున్నా. ఎందుకంటే వెంకయ్యనాయుడు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వీరు విద్యార్థి దశలో రాజకీయాలు నేర్చుకొని నాయకత్వ పటిమ ఉన్నటువంటి నాయకులు వారు వచ్చారు, సంతోషం. కానీ వారు తర్వాత వస్తున్నటువంటి రాజకీయ నాయకులు ఎవరంటే రాజకీయ లక్షణాలు నాయకత్వ లక్షణాలు పటిష్టంగా ఉన్నవారు కాదు. కార్పొరేట్ సంస్థల్లో అత్యధికంగా డబ్బులు సంపాదించిన వారు, అత్యధికంగా డబ్బులు పెట్టి నియోజకవర్గాల్లో గెలిచి మళ్ళా వచ్చి సుజనా చౌదరి గారిలాగానో మరొకరిలాగానో డబ్బులు సంపాదించుకోవాలనే ధోరణి తప్ప నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి వారు రాజకీయాల్లో రోజు రోజుకి దూరం అయిపోవడానికి ప్రధానమైన కారణం విద్యాలయాల్లో రాజకీయాలు వద్దు అని ఎన్నికలు కూడా పక్కకు పెట్టడం వల్ల జరుగుతున్నటువంటి ప్రమాదం. ఇది భారత సమాజానికి సరైనటువంటి పద్ధతి కాదు. కేవలం ఇండస్ట్రియలిస్టులు, డబ్బులున్నవారు, కండబలం ఉన్నవారు, ధనబలం ఉన్నవారు మాత్రమే రాజకీయాల్లో అధిరోహించగలరు. నాయకత్వ లక్షణాలు లేకపోయినా పర్వాలేదనేటువంటి ఒక వికృతమైనటువంటి పరిస్థితి రాబోతున్నది. కారణం దానికి సమాజం మొత్తం, రాజకీయ సమాజం మొత్తం చెడిపోయి భ్రష్టు పట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి యూనివర్సిటీల్లో విద్యార్థులకు రాజకీయాలు అవసరం. దేశ ప్రయోజనాల గురించి విద్యార్థులు ఆలోచించాలి. రాజకీయ నాయకులు వెళ్ళి విద్యార్థులకు ఉపన్యాసాలు చెప్పాలి. అవసరమైతే విద్యార్థులే రాజకీయ నాయకుల్ని సరిచేసేటటువంటి స్థాయికి ఎదగాలని మనం అందరం కోరుకోవాలని నేను మీ అందరి ద్వారా
ప్రజలను కూడా Right. విజ్ఞప్తి చేస్తున్నాను. చిన్న బ్రేక్ తీసుకుందాం సార్. సో భావితరాల నుంచి రాజకీయ నాయకులు ఏ విధంగా వస్తారు, రాజకీయాలకు విద్యార్థులు అవసరమా లేదా అనే క్వశ్చన్ ఇక్కడ రైజ్ అవుతుంది. మాట్లాడదాం, చిన్న బ్రేక్ తీసుకుందాం, తిరిగి వద్దాం.